మొదటి వారంలో ఓవరాల్ గా పర్వాలేదనిపించే రికవరీని సొంతం చేసుకుని క్లీన్ హిట్ వైపు వెళుతున్నా కూడా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకొంచెం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకుమారా సినిమాకు. రెండో వీక్ లో వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన ఈ సినిమాకు లాంగ్ ఫెస్టివల్ వీక్ తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన తర్వాత హెవీగానే డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా 8వ రోజుతో పోల్చితే 9వ రోజు ఆన్లైన్ టికెట్ సేల్స్ లో 70% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మా సెంటర్స్ లో ఆఫ్లైన్ లో కొంచెం పర్వాలేదనిపించే విధంగానే ఆంధ్ర సీడెడ్లలో హోల్డ్ ను చూపెడుతూ ఉంది. మొత్తం మీద ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో సినిమా 55 నుండి 60 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే, ఫైనల్ లెక్కలు ఇంకొంచెం బెటర్ గా ఉంటే షేర్ ఇంకాస్త పెరగవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లంతా కలుపుకొని వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 70 లక్షల నుండి 75 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా మొదటి వారంలో డీసెంట్ రికవరీని సొంతం చేసుకున్న బ్రేక్ ఈవెన్ కోసం సినిమా మరికాస్త కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 9 రోజులు పూర్తయిన తర్వాత టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియాల వారీ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అఫీషియల్ 9 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో సినిమా సాధించిన కలెక్షన్ వివరాలను అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.